హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక డిఫరెంట్ స్టైల్లో పనీర్ బిర్యానీని చూపించబోతున్నాను. ఈ బిర్యానీ తిన్న తర్వాత ఇప్పటి వరకు తిన్న బిర్యానీల టేస్ట్ మొత్తం మర్చిపోతారు. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళంతా ఫిదా అవ్వాల్సిందే. సాఫ్ట్ పనీర్ అండ్ మైల్డ్ ఫ్లేవర్ఫుల్ మసాలాలతో ఈ బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. బిర్యానీ చేయడం కోసం బిర్యానీ పాట్ కానీ లేదైనా థిక్గా ఉన్నటువంటి కడాయిని కానీ తీసుకోండి. దానిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 200 గ్రామ్స్ పనీర్ని ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసి వేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దీనిలోకి స్లైసెస్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 3 నుంచి 4 టమాటాలను గ్రైండ్ చేసుకొని టమాటో ప్యూరీ వేసుకోవాలి. దీనిలోనే కొంచెం పసుపు, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, బిర్యానీ మసాలా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టి. టమాటో ప్యూరీ ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 కప్ సుమారుగా ఫ్రెష్ కర్డ్ వేసుకోవాలి. ఈ పెరుగును కూడా మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి పనీర్ క్యూబ్స్ని వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు కుక్ అయిన తర్వాత దీనిలోంచి పనీర్ క్యూబ్స్ని కొంచెం గ్రేవీని పక్కకు తీసి పెట్టుకోవాలి. మిగిలిన గ్రేవీలో 1 గ్లాస్ సుమారుగా వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. దీనిలోకి 70% కుక్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ని ముందుగా నానబెట్టుకోవాలండి. కనీసం ఒక అర్ధగంట పాటైనా నానబెట్టుకుంటే మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది. నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని విడిగా కుక్ చేసి 70% కుక్ అయినటువంటి రైస్ని తీసుకొచ్చి ఈ గ్రేవీలో వేసుకోవాలి. పైనుంచి మనం పక్కన పెట్టుకున్నటువంటి పనీర్ క్యూబ్స్ మిగిలిన గ్రేవీని కూడా వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీ పనీర్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే అండి. ఈ రెసిపీ అయితే కంపల్సరీ ట్రై చేయాలి మీరందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.